ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుతి స్థితి ఫలయ బ్రహ్మ హరిహరాయ గుణాత్మ సారగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసిద్ధి నిసిద్ధి కురు 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 స్వ. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 నవంబర్ మాసం సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశి వాళ్ళకి 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఓం నమ శివాయ నమ. ఈ సింహరాశి వాళ్ళు అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, స్థానము, ప్రభ ఇలా జాతక విధానంలో చూసుకుంటే చిన్న వయసు నుంచి ఎక్కడ పోయినా కూడా చాలా కష్టపడుతూ ఉంటారు. ఈ సింహరాశి వాళ్ళకి ఏ కార్యక్రమం కానీ, ఏ పనైనా కానీ, ఏ వస్తువు అయినా కానీ, ఏదైనా కానీ సాధించాలన్న ఒక పట్టుదల ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. తర్వాత ఏ కార్యక్రమైనా కూడా 2 అడుగులు ముందే ఉంటారు వీళ్ళు. రేపు వాన వస్తుందనుకోండి, ఇవాళ గొడుగు రెడీ చేసుకొని పెట్టుకుంటారు. అంటే జాగ్రత్త, ముందు జాగ్రత్త. ఆ ముందు జాగ్రత్త అనేది వీళ్ళు చాలా పెడుతుంటారు. కానీ అలాగ జాగ్రత్త పడుతూ పడుతూ ఏమవుతుంటుందంటే వీళ్ళ జీవితంలో కొంత లేనిపోయిన స్నేహాలు కానీ, చెడు స్నేహాలు, ఫ్రెండ్షిప్ గురించి కానీ, ఆడవాళ్ళ గురించి కానీ, మగవాళ్ళ గురించి కానీ, తర్వాత ఆ స్నేహితుల వలన వీళ్ళు వాళ్ళ మాటలను కొంచెం నమ్మి కొన్ని బిజినెస్లు కానీ, కొన్ని వ్యాపారాలు కానీ కొన్ని పెడుతుంటారు. అవి పెట్టిన దానివల్ల అవి డౌన్ అయిపోతుంటాయి. అవి డౌన్ అయిపోయిన దాని వలన వీళ్ళు అబ్బా నా జీవితం అయిపోయిందా, నాది అధోగతి అయిపోయింది ఏమిటా అనేది చాలామంది చాలా విధానాలుగా చాలా విధానాలుగా కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు మెయిన్గా చెయ్యాల్సిన కార్యక్రమం ఏంటంటే ఈ రాశి వాళ్ళు, ఈ సింహరాశి వాళ్ళు మెయిన్గా ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏ పని చేయాలన్నా, ఎటు పోదామన్నా కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు కొన్ని తీసుకోకుండా ఏమి కాదులే అనేట్టుగా ఆలోచించారనుకోండి, అధోగతి పాలయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళకి మెయిన్గా స్త్రీ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్చే మార్గాలు కనబడుతున్నాయి. స్త్రీ వలన కొంచెం జాగ్రత్త పడాలి. తర్వాత వీళ్ళు చేసే వృత్తి, చేసే వ్యాపారము, చేసే వ్యవసాయము, మరి చేసే వ్యవసాయం విశేషాల్లో చాలామంది చాలా విధానాలుగా చాలా కష్టపడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి ఎంత కష్టపడ్డా కూడా ఆ పంట దగ్గరికి వచ్చేటాకల్లా దాంట్లో ఏదో ఒక నష్ట ప్రభావం జరుగుతుంటుంది. పురుగులు పడటము, ఏదన్నా జంతువులు వచ్చి అవి తినేయటము, అలాంటిది కొన్ని జరుగుతుంటాయి. అలాగ జరిగేటప్పుడు ఆ దాని మీద ఏది ఆ వ్యవసాయం మీద నరదిష్టి ప్రభావం అనేది ఎక్కువగా పడుతుంటుంది. ఆ నరదిష్టి ప్రభావం పడిన దాని వలన మన పక్కన పొలం వాళ్ళు కానీ, మనకి ఎదురు పొలం వాళ్ళు కానీ అబ్బాయి వీళ్ళు బాగా ఉందనేది ఒక అసూయ పడిపోతుంది. అంటే దిష్టి బాగున్నారు, బాగా మంచిగా చేస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు, బాగా వస్తున్నాయి, మంచిగా సాధించేస్తున్నారు, మంచిగా డెవలప్మెంట్ చేస్తున్నారు, మంచిగా వరి కానీ ఏ పంట అయినా కానీ మంచిగా అభివృద్ధిగా వచ్చేస్తుంది అనేది ఒక సూపు పడిపోతుంది. సూపు స్థాన ప్రయోగం అన్నాడు. సూపులోనే ప్రేమ సూపు, సూపులోనే వైరాగ్యమైన సూపు, సూపులోనే దొంగ సూపు, సూపులోనే స్థాన సూపురా అన్నాడు. అంటే సూపులోనే ఇన్ని ఉన్నాయి మనకి. ఒక్కొక్కరు మనం చూసామనుకోండి, తినే భోజనం కూడా కక్కేస్తారు. ఎందువల్ల? దిష్టి. అలాగా కొంతమంది మన సాయి వాళ్ళ సాయి మనం చూసామనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు కనెక్ట్ అయిపోతుంటాం. వాళ్ళు ఏ మాట చెప్పినా కూడా ఓకే అంటుంటాం. ఎందువల్ల? అది ఆకర్షణ, అది జనాకర్షణ అంటారు. ఆ జనాకర్షణ అనేది మనకి ముఖ్యంగా కావాల్సింది. మెయిన్గా జనాకర్షణ అనేది మనిషికి కావాల్సింది మెయిన్ ఇంపార్టెంట్. ఆ జనాకర్షణ లేనిది మనం ఏ పని చేయలేము. ప్రజలలో ఒక పని చేయాలన్నా, ఒక పని మనం చేసుకోవాలన్నా కూడా, మనం చేయించుకోవాలన్నా చేయాలన్నా కూడా జనాకర్షణ అనేది ఉండాలి. ఈ రాజకీయ ఫలితాల్లో కూడా చూడండి, రాజకీయ దాంట్లో కూడా చాలామంది ఒక్కొక్కరు ముఖం చూసామనుకోండి
చాలా వరకు ఆటోమేటిక్గా వాళ్ళు కనెక్ట్ అయిపోతుంటాం. ఈయన మనకి కరెక్ట్ అయిన నాయకుడు, మనల్ని మనం ఓటేసామనుకోండి ఖచ్చితంగా మన సమస్యలన్నీ ఈయన చేసేస్తాడు, మనకు రోడ్లు వేస్తాడు, నీళ్ళు ఏర్పాటు చేసేస్తాడు, ఇల్లు కట్టిస్తారు, మనకు కావలసిన లోన్స్ అన్నీ ఏర్పాటు చేస్తారనేది అలా ముఖం చూడగానే కనెక్ట్ అయిపోతుంటాం. ఎందువల్ల? ఆ విధానాలు అనేది కొన్ని కనపడుతుంటాయి. దాని వలన చాలామంది చాలా వరకు ఆ ఆకర్షణ లేక, ఆ ప్రయోగం తెలియక, ఆ విధానాలు తెలియక వాళ్ళ మీద ఉండాల్సిన గ్రహ దోషాలు కొన్ని పడిన దానివల్ల వాళ్ళు తెలియకోకుండా వాళ్ళ మీదకి వచ్చి కొన్ని పడుతుంటాయి. మంచిగా ఉన్నాడు అనుకోండి, ఒక ఇల్లు కట్టుకొని మంచిగా హ్యాపీగా కార్లు కొనుక్కొని హ్యాపీగా ఉన్నాడు అనుకోండి, అబ్బా వాడి మీద నరదిష్టి పడిపోతుంది. ఎందువల్ల అంటే వీడు నిన్న వరకు నాయమ్మటే ఉన్నాడు, నాయమ్మటే తిరిగాము, కలిసిమెలిసి తిరిగాము, కాబట్టి మరి ఇప్పుడు ఇంత వాడైపోయాడు ఏంటా అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనిషికి. ఒక మనిషి బాగుపడుతున్నారంటే మన ఇండియా కల్చర్ ఎలా ఉంటుందంటే ఎదుటివాడు వరకు బాగుపడకూడదు, మన వరకు బాగుపడాలి. అది కొంతమందికి మైండ్లో ఉంటుంది. కాబట్టి మెయిన్గా మనం చేయాల్సిన కొన్ని మంచి పనులు, చెడ్డ పనులు, మనం చేసే కొన్ని పాపాలు కానీ, కొన్ని పుణ్యాలు కానీ, మనం చేసిన కొన్ని పుణ్యాల వల్ల మన కొడుకులు కానీ, మన కూతుర్లు కానీ వాళ్ళకి యోగం అనేది వర్తిస్తుంటుంది. అంటే అదృష్ట యోగం అనేది మనం చేసిన కొన్ని పుణ్యాల వల్ల మన కొడుకులు కానీ, మన బిడ్డలు కానీ వాళ్ళకి వర్తిస్తుంది 100%. ఇది కాబట్టి కొన్ని మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మెయిన్గా కొన్ని అన్నీ తెలుస్తాయి మనకి, కాబట్టి ఎందుకులే మనం అన్నట్టుగా అశ్రద్ధగా మనం పాటిస్తుంటాం. ఆ అశ్రద్ధగా మనం ఎప్పుడు పాటిస్తామో ఏమవుతుందంటే ఇన్ని రోజులు చేసిన కష్టము, ఇన్ని రోజులు చేసిన పనులు వ్యర్థమైపోతాయి. దానికి ఏదో మన మీద కొంతమంది చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రయోగాలు కొన్ని ఉంటాయి. ప్రయోగాలలో శాతబడి, సెల్లంగి, బాలావతి, చెడు గ్రహాలు ఇలాంటి కొన్ని మన మీదకి కొంతమంది మన గిట్టనోళ్ళు ఏం చేస్తారంటే మన మీదకి పంపిస్తారు. ఆ పంపించిన దానివల్ల మనకి తెలియకోకుండా ఆటోమేటిక్గా వచ్చి పడిపోయిన దానివల్ల ఆరోగ్యం ప్రాబ్లం అవుతుంటుంది, కుటుంబంలో వ్యవసాయంలో ప్రాబ్లం అవుతుంటుంది, తర్వాత మనం చేసే కంపెనీలో కానీ మనం చేసే పనిలో అక్కడ మనం చూడంగానే మన బాసు మన మీద కోపడటం, ఒక పని చెప్పబోయి 2 పనులు చెప్పటం, మనకి ఎప్పుడు చేసే పని కాకుండా మన మీద ఇంకా పని ఎక్కువ చెప్పటం, ఇలాంటి ఆటోమేటిక్గా మన మీద పడిపోతుంటాయి. కాబట్టి ఇది ఆటోమేటిక్గా మనకు జరుగుతుంటాయి. కాబట్టి అవి మనం తెలుసుకోవాలి. తెలియకోకుండా మనకి తెలిసిన తర్వాత మనం తప్పు చేయకూడదు కదా. తెలియకోకుండా ఎన్నో తప్పులు చేస్తుంటాం, తెలిసిన తర్వాత మనం తప్పు చేయకూడదు. అందువల్ల దీనికి కొన్ని రెమెడీ ఉంది. ఆ రెమెడీ ప్రకారంగా మీరు చేసుకుంటే మీరు తప్పకుండా మీ కుటుంబము, మీ వ్యాపారము, మీ బిజినెసు, మీ వ్యవసాయము ఇవన్నీ మీకు వర్తిస్తాయి. ఇవన్నీ మీకు కరెక్ట్గా ఉండాలంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే మీకు ఎలాంటి సందేహాలు కానీ, ఎలాంటి డౌట్ కానీ, ఎలాంటి ఇబ్బందులు కానీ మేము చూసి దాని జాతక విధానాన్ని బట్టి చూసి మేము చెప్పగలుగుతాము. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించండి. కాబట్టి మీరు పూజించాల్సిన భగవంతుణ్ణి మెయిన్గా అమ్మవారు అష్టలక్ష్మి మీరు పూజించాలి. తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హోమం చేయించుకోవాలి. ఆ లక్ష్మీ నరసింహస్వామి హోమం చేయించుకుంటే మీ కుటుంబానికి మీకు అన్ని అష్టైశ్వర్యాలు, భోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. మీరు అనుకున్న పనులు, చేసే కార్యక్రమాలు తప్పకుండా అభివృద్ధిగా పొందుతారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.